ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో చూపించిన జగన్ కి జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలని మంత్రి కొల్లూరు రవీంద్ర సెటర్ వేశారు. పార్టీ కార్యాలయాలు, దేవాలయాలపై జగన్ దాడులు చేయించారన్నారు. బూతులు తిట్టి రెచ్చగొట్టి తన్నులు తిన్న వారి పరామర్శకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నారని జగన్ చాటుకున్నాడన్నారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ పరామర్శకు వెళ్లి అలాంటి వారినే తాను ప్రోత్సహిస్తానని సందేశం ఇచ్చారన్నారు మంత్రి కొల్లూరు రవీంద్ర. పరామర్శలకు వెళ్తా ఉన్నాడు. ఏం పరామర్శలు? బూతులు మాట్లాడి రెచ్చగొట్టి తన్నులు తిని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో ఇవాళ కొత్త రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రయాణం చేసేది ఒక 20-25 కిలోమీటర్లు అయితే 24 గంటల ప్రయాణం. అంటే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకోసం ప్రయత్నం చేస్తాను. ఇవాళ అతను చేసిన దాంట్లో గతంలో చూసాం, 11 సీట్లు దింపారు. 151 నుంచి 11 దింపేశారు. ఇవాళ బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు, గంట అరగంట అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్, ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్. మొన్న కూడా చాలా ఘోరంగా అతను మాట్లాడితే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కేవలం ఈ కార్యక్రమాలు అనేది జరగడానికి కారణం మీరే. ఇవాళ ఇదంతా రాద్ధాంతం చేసి నువ్వు ఒక పెద్ద జంగిల్ రాజువి, నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించావు, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించావు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి కార్యాలయం మీద దాడి చేయించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు. మరి నిస్సిగ్గుగా గంట అరగంట అని చెప్పి ఫోన్లలో మాట్లాడినటువంటి సంభాషణ మొత్తం లీక్ అయితే అంబటి రాంబాబు తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే దాడులు చేశారు. ఆ రోజున కర్రలతో కారు పగలగొట్టి దాడి చేసినటువంటి తురగా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ చేశావు. ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని, ప్రోత్సహించినటువంటి వ్యక్తిని, మా వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే రోజు మీరు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసారు. నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, ఇవాళ అరాచక పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని జంగిల్ రాజ్ అనాలా? ఈ ప్రపంచంలో అవార్డు లేదన్నా జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి.